ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. కథనం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి ఈరోజు విందాం. గాలినైపోతాను గగనానికి కథ చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. జగిత్యాల బస్టాండ్ చాలా రద్దీగా ఉంది. వచ్చిపోయే ప్రతి బస్సులోనూ ఫుట్బోర్డు దగ్గర వేలాడేంత జనం. ఎవరి పనుల కోసం వారు పరుగులు తీస్తున్నట్లు. ప్రపంచంలో ప్రశాంతత కనుమరుగైందనడానికి నిదర్శనంగా జనం కోలాహలం. సంధ్య 6వ నంబర్ బస్టాప్ దగ్గర అసహనంగా నిల్చుంది. కాలేజీకి టైం అవుతోంది. అయినా బస్సు జాడలేదు. బస్సు సరే, ఈరోజు అతడేడి? చప్పున అతడు గుర్తుకు రాగానే మనసు తెర దించేసింది. తనేమిటి అతడి గురించి ఆలోచిస్తుంది? ఈ మధ్య మరీ ఆలోచిస్తుంది. దాదాపు 8 నెలల నుంచి ఒకే బస్సులో వెళ్లడం వల్లనేమో. ముందు ముభావంగా చూసుకునేవాళ్ళు, తర్వాత కళ్లతో నవ్వుకునేవారు, ఆ తర్వాత పెదాలు విచ్చుకునేవి, ఆ తర్వాత కళ్ళు పెదాలు విచ్చుకొని విష్ చేసుకునేవారు. బస్సు రష్గా ఉన్నప్పుడు ఇద్దరూ ఒకే చోట ఆని ఆననట్టు నిల్చోవాలన్న చిలిపి కోరిక మనసులో ఏమూలో పెరిగి పెరిగి అలా 4-5 సార్లు జరిగి పలకరింపు వరకు వచ్చింది. ఆ పలకరింపులు బస్సు కుదుపులకి శరీరాలు తాకి పులకరింతలు లేపేవి. ఆ పలకరింపులు కేవలం పేర్లు తెలుసుకోవడం వరకే ఆగింది. ఇద్దరికీ గంటల తరబడి మాట్లాడుకోవాలని ఉంది. సంధ్యకైతే మరీనూ. బస్సులో గుండె చిక్కబట్టుకొని మాటలు కూడదీసుకొని పలకరిద్దాం అనేలోపే జగిత్యాల సిటీ పొలిమేరల్లోనే అతడు బస్సాపి దిగిపోతాడు. సంధ్య మరో గంట ప్రయాణం చేస్తుంది. ఆమె బీఎస్సీ ఫైనల్ చదువుతోంది. ఆమె చదివే ప్రైవేట్ కాలేజీ జగిత్యాలకి 12 కిలోమీటర్ల దూరం. బస్సు వేగంగా వచ్చి ఆగింది. శత్రువు మీద దాడి చేసినట్టు ప్రయాణికులు ఎగదోసుకుంటూ ఎక్కుతున్నారు. 1-2 గంటలు నిల్చోలేక సీటు కోసం పడే ఆతృత. ఆర్టీసీ ఆక్టోపస్లా కదిలింది. సంధ్య బస్సెక్కినా అతడి కోసమే చూస్తోంది. బస్సు బస్టాండ్ మలుపు తిరుగుతున్న టైంలో అతడు వేగంగా వచ్చి బస్సెక్కాడు. అతడు కనిపించగానే సంధ్య రిలీఫ్గా ఫీల్ అయింది. లేకపోతే ఆ రోజంతా ఏదో దిగులు. సంధ్యని చూసి ఫుట్బోర్డు మీద నుంచే అతడు నవ్వాడు. ఈరోజైనా అతడి ఉద్యోగమేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అతడు దిగే స్టేజిలో ఏ ఆఫీసులో లేవు అనుకుంది. అతడి ఉద్యోగం గురించి ఓసారి అడిగితే నవ్వాడు. నవ్వి, చెబితే మీరు జరుచుకుంటారు, నాతో మాట్లాడరేమో అని చెప్పాడు. ఎన్నిసార్లు అడిగినా అదే మాట. సంధ్య ఈరోజు చాలా హుషారుగా ఉంది. కారణం తన బర్త్డే. హ్యాండ్ బ్యాగ్లో నుంచి 2 చాక్లెట్లను తీసి పట్టుకుంది. బస్సులో బ్యాలెన్స్డ్గా నిలబడడం కష్టంగా ఉంది. అతడు జనాన్ని తోసుకుంటూ దగ్గరి వరకు రాగానే పక్క సీట్లోని ఇద్దరూ పాత బస్టాండ్లో దిగారు. సంధ్య చప్పున కూర్చుంటూనే అనిల్ కూర్చో అంది. సారీ, ఈరోజు లేటైంది అంటూ కూర్చున్నాడు అనిల్. ఈరోజొక విశేషముంది. ఈరోజు నా బర్త్డే. సిగ్గుపడుతూ గుప్పెట విప్పింది. అనిల్ ముఖమంతా ఒక కొత్త కాంతి. నిజమా? నిన్న చెబితే మంచి ప్రెజెంటేషన్ ఇచ్చేవాణ్ణి కదా అంటూ ఒక చాక్లెట్ తీసుకున్నాడు. సంధ్యని ఓసారి నిశితంగా పరిశీలించాడు. రోజూ పంజాబీ డ్రెస్లో ఉండే తను ఈరోజు నేరేడు రంగు చీరలో తలలో మల్లెపూలతో వసంతం విచ్చుకున్నట్టు, విప్పార్చిన కళ్ల మీద వెన్నెల వర్షం కురుస్తున్నట్టు చాలా చాలా అందంగా ఉంది. ఆమె మోచేతిని గిల్లడంతో అతడు వాస్తవంలో పడ్డాడు. టికెట్స్ ఇష్యూ కాలేదని డ్రైవర్ బస్సాపాడు. ప్రయాణికులు ముచ్చట్లలో ఉన్నారు. ఈరోజు మీ బర్త్డే అని తెలియకపోయినా ఎగ్జిబిషన్ అంతా తిరిగి మీకోసం ఒక చిన్న గిఫ్ట్ కొన్నాను అంటూ జేబులోంచి కీచైన్ తీసిచ్చాడు. ఏం బాగాలేదు తీసుకుంటూ నవ్వుతూ చెప్పింది సంధ్య. తాళం చెవులు తగిలించుకునే గొలుసుకి ఓ చిన్న గాజు సీసా, అందులో పసుపు రంగు ద్రవం ఉంది. ఆ కీచైన్లో ఓ ప్రత్యేకత ఉంది, సరిగ్గా చూడండి చాక్లెట్ నోట్లో పెట్టుకుంటూ చెప్పాడతడు. ఆమె కీచైన్ని అటూ ఇటూ తిప్పింది. ఏమీ లేదే ప్రత్యేకత అని అనేంతలోనే గాజు సీసాలోని పసుపు రంగు ద్రవంలో ఓ బియ్యపు గింజ కనపడింది. దానిమీద సంధ్య అన్న అక్షరాలు కనిపించాయి. విభ్రమంగా చూసిందామె. అతడు పెదాలతో శరీరం మీద చెప్తున్నట్టుగా ఒళ్ళంతా తీయగా కంపించింది. గుండె గొంతు మూగవుతుంటే అతడి చేతిని గిల్లి థ్యాంక్ యూ అంది మెల్లగా.
ఆమె కళ్ళల్లో సన్నటి నీటి పొరను చూశాడతడు. కండక్టర్ టికెట్స్ అనడంతో ఇద్దరూ తేరుకున్నారు. అనిల్ 2 టికెట్స్ తీశాడు. కాసేపటికి బస్సు కదిలింది. ఈరోజు మీతో చాలా మాట్లాడాలని ఉంది. కాలేజీకి ఒక పూట డుమ్మా కొట్టి వస్తాను. మీరు పనిచేసే ఉద్యోగం పేరు చెప్పరు. ఈరోజు ఎలాగైనా మీకోసం మీ ఆఫీస్కొస్తాను అంది చిరుకోపంగా. అతడు నవ్వి తర్వాత గంభీరంగా మారిపోయాడు. రావద్దు. మీరు మాత్రం అక్కడికి రావద్దు. మీరే కాదు, ఎవ్వరూ రావద్దని కోరుకుంటాను అన్నాడు. ఎందుకు అడిగింది సంధ్య. అదంతే, సారీ అన్నాడు. సంధ్య చిన్నబోయింది. ఇద్దరి మధ్య 10 నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. మరో 5 నిమిషాల్లో అతడు దిగిపోతాడు అన్న ఆలోచనే ఆమెలో దిగులు నింపింది. ఈరోజు మళ్ళీ ఎక్కడ కలవాలి మిమ్మల్ని? ఎటో చూస్తూ అడిగింది. మీకిష్టమైతే సాయంత్రం 6:30కి పార్క్కి రండి. నేను రోజూ పార్కులో 2 గంటలు గడుపుతాను ఒంటరిగా అని చెప్పాడు అనిల్. మీరు చేసే జాబేంటో మాత్రం చెప్పరు ఉడుకుమోత్తనంగా అంది. చెప్పను నవ్వుతూ చెప్పాడతడు. చెప్పకపోతే మీతో పాటే బస్సు దిగి తెలుసుకుంటాను అంది రోషంగా. అంతలోనే అతడు దిగాల్సిన స్టేజి వచ్చింది. అతడు సీట్లోంచి లేస్తూ, నువ్వు దిగొద్దు గాని నా ఉద్యోగం చూసి అసహ్యించుకోవనే మంచి మనసు నీకుందనుకుంటున్నాను. ఉంటేనే పార్కులో కలువు అని దిగిపోతూ తన విజిటింగ్ కార్డ్ని ఆమె చేతిలో పెట్టి వెళ్ళాడు. బస్సు కదిలింది. విజిటింగ్ కార్డ్ చదివిన సంధ్య క్షణంపాటు ఉలిక్కిపడింది. ఆ తర్వాత నవ్వింది. అది బస్సు అన్న స్పృహ లేకుండా తెరలుగా నవ్వింది. బస్సులోని జనమంతా అవాక్కై ఆమెనే చూస్తున్నారు. పసిపిల్ల ఏదో విచిత్రాన్ని చూసి కేరింతలు కొడుతున్నట్టు ఆమె విజిటింగ్ కార్డ్ చూస్తూనే పడి నవ్వుతోంది. వెనక సీట్లోని ఓ పెద్దావిడ, ఏంటమ్మాయ్, ఏంటా నవ్వు అని కసురుకోవడంతో ఈ లోకంలో పడిన ఉప్పెనలా వస్తున్న నవ్వుని ఆపుకోవడం ఆమె తరం కాలేదు. నవ్వుకు కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి. నవ్వుని ఆపుకోవడం తరంకాక కొంగుని నోటికడ్డం పెట్టుకుని విజిటింగ్ కార్డ్ని పదే చదివింది. పి. అనిల్ కుమార్ ఎంఏ, కాటికాపరి, శ్రీ సత్యహరిశ్చంద్ర శ్మశానవాటిక, జగిత్యాల అని రాసింది ఆ కార్డు మీద. సంధ్య పార్కెళ్లేసరికే అనిల్ సరుగుడు చెట్ల మధ్య ఉన్న ఏనుగు బొమ్మ దగ్గర కూర్చొని ఉన్నాడు. అనిల్ని చూడగానే విజిటింగ్ కార్డు గుర్తొచ్చి మళ్లీ నవ్వొచ్చింది ఆమెకి. నవ్వుని ఆపుకుంటూ, హలో మిస్టర్ కేకే అంది ఎదురుగా వచ్చి. అనిల్ ప్రశ్నార్థకంగా చూశాడు. అదేనండి, కేకే అంటే మీ ఉద్యోగం, దానికో విజిటింగ్ కార్డ్ అని పక్కనే కూర్చుంటూ నవ్వింది. అనిల్ నవ్వుతూ చెప్పాడు, నా ఉద్యోగం నా నోటితో చెప్పలేక మీకోసం మాత్రమే ప్రింట్ చేయించిన ఒకే ఒక్క విజిటింగ్ కార్డ్ అది. మొత్తానికి భలే ఉద్యోగం, ప్రపంచంలో ఇంకేది దొరకనట్టు. ఏం, నా ఉద్యోగం మీకు నచ్చలేదా? ఏది దొరకనప్పుడు అది కూడా చేయడం తప్ప? అనిల్ మొహం కొంత వివర్ణం కావడంతో సంధ్య కూల్గా చెప్పింది. తప్పదు కానీ ఎందుకో మీలాంటి వారు అని అంది. ఆ ఉద్యోగం చేయొద్దంటారు. నా పరిస్థితులు నన్ను ఆ ఉద్యోగంలో దింపాయి. 600 రూపాయల జీతం కోసమే. తప్పదు. దానికైనా 300 లంచమిచ్చి జాయిన్ అయ్యాను తెలుసా అన్నాడు. వాట్? కాటికాపరి ఉద్యోగానికి లంచమా? ఆశ్చర్యంగా అంది సంధ్య. నువ్వింకా బతుకు తెరువు కోసం బయలుదేరలేదు. అప్పుడు తెలుస్తుందిలే. మనం రోజూ వెళ్లే బస్సులో కండక్టర్ కుర్రాడు ఎంటెక్ చదివాడట. అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగానికి 30,000 లంచం అడిగారని కండక్టర్గా జాయిన్ అయ్యాడు. అందుకే ఎవ్వరికీ టికెట్ ఇవ్వకుండా లంచం కూడబెడుతున్నాడట నడుం వాల్చుతూ అన్నాడు అనిల్. తర్వాత ప్యాంటు జేబులోని మల్లెపూల పొట్లం తీసి సంధ్య చేతిలో పెట్టాడు. సంధ్య కళ్ళు మెరిశాయి. ఆ దండ తమరి హస్తాలతోనే నా కురలను అలంకరిస్తే సంతోషిస్తాను అంది కళ్ళు చక్రాల్లా తిప్పుతూ. అనిల్ లేచి సంధ్య జడలో దండగుచ్చాడు. సంధ్య సవరించుకుంది. చప్పున ఆమె మెడవంపులో ముద్దు పెట్టుకొని, విష్ యూ హ్యాపీ బర్త్డే అన్నాడు చెవిలో. ఆమె ఒళ్లంతా విద్యుత్ తరంగాలు ప్రాకి అక్కడే దాక్కున్న కోర్కెల తేనెతొట్టెను జివ్వున లేపాయి. పార్కులో జనం పల్సగా ఉన్నారు. ఆమె చప్పున వెనుదిరిగి చటుక్కున అనిల్ చెంప మీద ముద్దెట్టుకుంది. సిగ్గుతో ముడుచుకుపోయింది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. కళ్ళ నిండా ఏదో ఉద్వేగం. 10 నిమిషాల తర్వాత అనిల్ అంది సంధ్య. ఆమె స్పర్శతో అతడి గొంతెప్పుడో మూగబోయింది. అన్నాడు బలవంతంగా. ఏమైనా మాట్లాడు
ఏం మాట్లాడను? పోనీ ఏదైనా చెప్పు. ఏం చెప్పను? ఏదైనా జోక్ చెప్పు. జోకా? అయితే విను. ఒక ఆయన రోడ్డెంట వెళ్తుంటే రోడ్డున ఆనుకొని ఉన్న ఒక సమాధి మీద కూర్చొని మరో వ్యక్తి విసనకర్రతో గాలి ఊపుకుంటూ కనిపించాడు. ఆయనకి విచిత్రం అనిపించి, ఏమయ్యా, మరీ సమాధి మీద కూర్చొని గాలి విసురుకుంటున్నావు, భయమేయట్లేదా అని అడిగాడు. దానికి వాడు, మరేం చెయ్యనయ్యా, లోపల మరీ ఒక్కపోస్తుంది అనడంతో ఆ వ్యక్తి ఉలిక్కిపడి ఒకటే పరుగు. అనిల్ చెప్పడంతోనే సంధ్య గలగలా నవ్వింది. నవ్వుతూనే, మొత్తానికి కాటి కాపరి అనిపించుకున్నావు, మాట్లాడితే శవాలు, దయ్యాలు, దహనాలు, మరణాలు అంది. 5 నిమిషాల వరకు అలాగే నవ్వుతూ సడెన్గా నవ్వాపి, అవును, మరణం మీద నీ అభిప్రాయం ఏంటి అంది సీరియస్గా. ఆమె అలా అడిగేసరికి అనిల్ సైతం కొంచెం గంభీరంగా అయిపోయాడు. మరణం మల్లెపువ్వు లాంటిది. దానిలోని సౌరభం మనలోని మంచితనాన్ని వెదజల్లుతుంది. అందుకే మరణం జననం కంటే గొప్పది. మరణిస్తున్నానని దుఃఖించకు, నీ మరణమే మరొకరి జీవనం. సంధ్య ఆలోచనగా భ్రుకుటి ముడిచింది. అతడు చెప్తున్నాడు, మన మరణం వల్ల ఒక కట్టెలు అమ్మేవాడి కుటుంబం గడుస్తుంది, ఒక కాటికాపరి జీవితం గడుస్తుంది, తద్దినాలు పెట్టే బ్రాహ్మడి కుటుంబం సాగుతుంది, చిల్లర నాణేలు, మరమరాలు అమ్ముకునేవాడి జీవనం మన మరణంతోటే ముడిపడి ఉన్నాయి. ఆకస్మిక మరణమైనప్పుడు అది డాక్టర్లని, లాయర్లని సైతం పోషిస్తుంది. మన మరణం కొందరికి జీవితాలిస్తున్నప్పుడు మరణానికి ఎందుకు భయపడాలి? అందుకే మరణం జననం కంటే గొప్పది. సంధ్య నిశ్చలంగా అతడి వైపే చూస్తుండిపోయింది. వాళ్ళిద్దరి మధ్య శ్మశాన నిశ్శబ్దమే మిగిలింది. ఆ వాతావరణాన్ని తేలికపరుస్తూ అతడు నవ్వి, సారీ, కాటికాపరి అనుభవంతో అన్నాడు. ఆమె నవ్వింది మళ్ళీ. నవ్వుతూనే, మీరు చాలా గొప్పగా చెప్పారు, కానీ నాకు నవ్వొచ్చింది. ఆరాధనతో నిండిన ఇద్దరు మనుషులు మొదటిసారి ప్రేమ వ్యక్తీకరించుకోవడానికి కలుసుకున్నప్పుడు మరణం మీద చర్చ జరగడం అంది. కాటికాపరిని ప్రేమిస్తే అంతే మరి, అతడు నవ్వాడు ఆమెని దగ్గరికి తీసుకుంటూ. పరీక్షలయ్యాక వేసవి సెలవులకని ఇంటికెళ్లిన సంధ్య లెటర్ కోసం అనిల్ ఎదురుచూపులు ఎక్కువయ్యాయి. చితిమంటల మధ్య ప్రేయసి గుర్తొచ్చి అతడికి నవ్వొచ్చేది. ఓ రోజు సడెన్గా కార్డొచ్చింది సంధ్య నుంచి. ఇక్కడ బోర్గా ఉంది, నిన్ను చూడాలనిపించినా రాలేకపోతున్నాను, అనుక్షణం గుర్తొస్తున్నావు, ఎప్పుడో ఓసారి నీ ముందు ప్రత్యక్షమవుతాను, సంధ్య. అది చదివిన అనిల్ నిరుత్సాహపడిపోయాడు. ఎన్నో పేజీలు ప్రేమగా రాస్తుందని ఎదురుచూస్తే 2 గీతలు, అది హడావుడిగా మొక్కుబడిగా రాసింది. రానీ చెప్తా అనుకుంటూనే ఆ ఉత్తరాన్ని పోస్టుమార్టం గదిమెట్ల మీద కూర్చొని 100 సార్లు చదువుకున్నాడు. అప్పుడే సర్రున శబ్దం చేస్తూ వచ్చి ఆ గది ముందు ఆగిందొక జీపు. దాని వెనుకనే ఒక అంబులెన్సు, ఒక అంబాసిడర్ కారు వచ్చి ఆగాయి. ఇదేదో మర్డరో, ఆత్మహత్య కేసో అనుకున్నాడు అనిల్. ఆడాళ్ల రోదనలతో మరో జీప్ వచ్చి ఆగింది. డాక్టర్ గారు స్కూటర్ మీద వస్తూనే పోస్ట్మార్టం గదిలోకి దూరాడు. మరు నిమిషంలో ఆ ప్రదేశం ఏడ్పులు, పెడబొబ్బలు, పోలీసుల హడావిడితో నిండిపోయింది. అందరిలోనూ విషాదం. ఆడో మగో కనిపించలేదు. కానీ శవాన్ని మాత్రం పోస్టుమార్టం గదిలోకి గబగబా తీసుకెళ్లారు. బంధువుల రోదనలు మిన్నుముట్టాయి. అనిల్ తన పని గుర్తొచ్చి వెళ్లబోతూ బీడీ కాలుస్తున్న జీపు డ్రైవర్ని అడిగాడు, ఏం కేసు గురు అని. పెళ్ళిష్టం లేక పెళ్లి బట్టల మీదే విషం మింగిందట, పెద్దింటి కేసే అన్నాడు డ్రైవర్. అలాగా అనుకుంటూ వెళ్ళాడు అనిల్. శవాన్ని శ్మశానం దగ్గరికి తీసుకువచ్చారు. శ్మశానం రోదనలతో దద్దరిల్లింది. ఆ హృదయ విదారకమైన రోదనలు వింటుంటే అనిల్కి జీవితంపై విరక్తిలా అనిపించింది. రోజు ఇలా ఉద్యోగంలో శవాలు, ఏడుపుల మధ్య కొనసాగితే తను ఓ బ్రతికున్న శవంలాగే తయారవుతాడేమో. ఈ ఉద్యోగం విడిచిపెట్టాలి అనుకున్నాడు. అనిల్ అసహనంగా చూసి, సరిగా పేర్చండి, పదండి అంటూ వచ్చి శవం మీద కట్టెల్ని ఓ పద్ధతిలో పెట్టసాగాడు. అటూ ఇటూ పోటుమాకుల్ని నిలిపాడు. కట్టెలు పూర్తిగా కప్పబడ్డాయి. ఏడ్పులు, అరుపుల మధ్య శ్మశానం చిత్తడిగా ఉంది. జారిపోతున్న ఓ కట్టెని సవరించబోతూ పారాణి దిద్దుకున్న ఆ శవం ఎడమ చేతి గుప్పిట ఏదో తాయిలం దాచినట్టుగా మూసుకుని ఉండడం గమనించిన అనిల్ కనుబొమలు ముడిపడ్డాయి. ఆ గుప్పిటిలో ఏదో ఉంది అనిపించింది. కట్టెని సవరిస్తూ ఎవరూ గమనించకుండా మెల్లగా బిగుసుకుపోయిన ఆ గుప్పిటను విప్పదీశాడు.
ఏమీ లేదు. కానీ చేతి మీద ఏవో అక్షరాలు. చదివాడు. నిన్ను చూడాలనిపించి వచ్చాను. సంధ్య అని రాసి ఉంది. అతడి గుండె చిట్లిపోయింది. కపాలంలో నెత్తురు పోటెత్తి మెదడు నరాలు మెలితిరిగిపోయాయి. కన్నీళ్లు గొంతులో సుడిగుండాలయ్యాయి. సంధ్యమొహాన్ని చూసేంతలోగానే నిప్పంటించారేమో. చితిమంటలు జివ్వున లేచాయి. మంటల జెండాలై. అందరూ వెనుదిరిగారు. ఒక్క అతడిప్పటికీ అక్కడే ఉన్నాడు. కాటికాపరిగా మాత్రం కాదు, పిచ్చివాడిగా. తరతరాల నుంచి కాలుతున్న పూలతోట ప్రేమ. ఇప్పటిదాకా కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి గాలినైపోతాను గగనానికి కథ విన్నరు. కథారచన కెవి నరేందర్. పఠనం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.